ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధతపై జరిగిన తీర్మానం అంతా బోగస్ అన్నారు వైసీపీ నాయకుడు పేర్ని నాని. తాడేపల్లిలో మాట్లాడిన ఆయన అసెంబ్లీలో తీర్మానం పెట్టినంత మాత్రాన అది చెల్లదని అంటున్నారు. అసెంబ్లీతో పాటు కౌన్సిల్లో కూడా తీర్మానం కావాలన్నారు. లేకపోతే ఇది చెల్లదు అని అంటున్నారు. ఇది కేవలం కూటమి ఆడుతున్న నాటకమని, అసెంబ్లీ తీర్మానం చేశాక కౌన్సిల్ ఆమోదం తెలుపకపోతే అది చట్టబద్ధత కాదని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల ముందు డ్రామా వేసిందన్నారు. ఇప్పటివరకు 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారని, మరో 54,000 ఎకరాలు ప్రజల నుంచి తీసుకునేందుకే ఈ డ్రామా నడిపిస్తున్నారని మండిపడ్డారు. 6 గంటల పాటు అసెంబ్లీని నడిపి జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే తప్ప మరేమీ చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సర్లేవయా అఘోరించిన చాలే కానీ క్యాబినెట్ తీర్మానం కూడా చేసి పంపించండి అని చెప్పారు. క్యాబినెట్ తీర్మానం చేసి పంపించమంటే 26వ తారీఖున, అంటే ఇవాళ 28, 26వ తారీఖున క్యాబినెట్కి పెట్టి తీర్మానం చేసి అడావుడిగా మరి సోకు అక్కడితో చేస్తే ఆగదు కదా. అసెంబ్లీలో కూడా తీర్మానం అని చెప్పని వాళ్ళు తీర్మానం పెట్టేశారు. మొన్న క్యాబినెట్ వాళ్ళ అసెంబ్లీ అర్జెంట్ ప్రత్యేక సమావేశం, మామూలుగా ఏదో యుద్ధం వచ్చేస్తుంది యుద్ధానికి దిగిపోవాలన్నట్టుగా ప్రత్యేక సమావేశం పెట్టి ఏంటి అంటే 6 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా, అసలు నేను అడుగుతున్నాను, మొత్తం ప్రభుత్వ అంశాలన్నీ కూడా ప్రజలకి చెప్పేటువంటి ఒక మంత్రి ఉన్నాడు. ఒక విలేకరు అమాయకంగా అడిగాడు, సార్ ఇదేంటి సార్ అసెంబ్లీ పెడితే అవ్వదు కాదు సార్, కౌన్సిల్ కూడా తీర్మానం అవ్వాలి కాదు సార్ అని. అబ్బాయి ఏం అక్కర్లా, నాకు తెలుసు అంతా. ఏంటి మీకు తెలిసింది? ఇది డ్రామా కాబట్టి కౌన్సిల్కి అక్కర్లా. నిజంగానే ఇది చట్టబద్ధత కల్పించడానికి చట్టసభలు తీర్మానం కావాలంటే కనుక అసెంబ్లీ అయితే అవుతుందా? అవ్వదు కదా. అక్కర్లేదన్నారు. అక్కర్లేదంటే ఏంటి? ఒక్క అసెంబ్లీ తీర్మానం చేస్తే వెళ్తే అయిపోతుందంటే దాని అర్థం ఏంటి? ఇది డ్రామా కంపెనీ అని కదా. చెప్పండి, ఎవడైనా చట్టం తెలిసినోడు ఎవడైనా సరే, చట్టాలు తయారు చేయటం తెలిసినోడు ఎవడైనా సరే, కౌన్సిల్ అసెంబ్లీ రెండూ ఉండగా, ఎగువ సభ దిగువ సభగా రాష్ట్రంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే కౌన్సిల్ ఆమోదం లేకుండా అది చట్టబద్ధత ఎలా అవుతుంది?